ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్విలెన్స్ ప్రోగ్రామ్ ఐడిఎస్పి. ఇప్పుడు ఐడిఎస్పి బాగా న్యూస్లో ఉంది. కోవిడ్-19 సందర్భంగా న్యూమోనియా పేషెంట్స్ అందరూ ఒకసారి టెస్ట్ చేయించుకోవాలని చెప్పి ఇది నోటిఫికేషన్ జారీ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా కొత్త డిసీజ్ అవుట్బ్రేక్ వచ్చినప్పుడు లేదా ఏదైనా ఎపిడమిక్ వచ్చినప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో డేటా కలెక్ట్ చేసి ఎనలైజ్ చేసి ఇంటిగ్రేట్ చేసి ప్రివెంటివ్ మెజర్స్ కోసం ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్విలెన్స్ ప్రోగ్రామ్ని వాడుకుంటుంది. 2004లో ఇది స్టార్ట్ అయింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళ అనుసంధానంతో. ఈ ప్రోగ్రామ్ ఫస్ట్లో పూర్తిగా చాలా వరకు ఫినాన్షియల్ అసిస్టెన్స్ వరల్డ్ బ్యాంక్ ఇచ్చేది. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్విలెన్స్ ప్రోగ్రామ్ ఐసిటీ మెథడ్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ వాడుకుని ఒక డిసీజ్ అవుట్బ్రేక్ని ఎలా ప్రివెంట్ చేయాలి, ఎలా ట్రాక్ చేయాలి, ఏ విధంగా సూపర్వైజ్ చేయాలి అనే దాని మీద ఫోకస్ చేస్తుంది. ఈ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్విలెన్స్ ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ స్థాయిలో సెంట్రల్ డిసీజ్ సర్విలెన్స్ యూనిట్, స్టేట్ లెవెల్లో స్టేట్ డిసీజ్ సర్విలెన్స్ యూనిట్స్, కొన్నిసార్లు డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ సర్విలెన్స్ డిసీజ్ సర్విలెన్స్ యూనిట్స్ కూడా ఉంటాయి. దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఫస్ట్ టైం దీని ఆబ్జెక్టివ్స్ ఒకసారి మనం చూద్దాం. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్విలెన్స్ ప్రోగ్రాంలో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అనమాట. టు స్ట్రెంథన్ ఐటీ ఎనేబుల్డ్ డిసీజ్ సర్విలెన్స్ సిస్టమ్, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ డిసీజ్ సర్విలెన్స్ సిస్టమ్. ఇప్పుడు మనం చూసాం కదా ఒక డాష్ బోర్డ్ అని చెప్పి. ఐటీ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్విలెన్స్ సిస్టమ్ ఫర్ ఎపిడమిక్ ప్రోన్ డిసీజెస్. ఎపిడమిక్ ప్రోన్ అంటే అందరికీ ఒకరికి అంటుకుంటూ వెళ్ళిపోయే ఎపిడమిక్ ప్రోన్ డిసీజెస్కి మానిటర్ చేయడానికి ఇది ఉంటుందన్నమాట. టు డిటెక్ట్ అండ్ రెస్పాండ్ టు ద అవుట్ బ్రేక్స్. ఒకసారి డిసీజ్ అవుట్ బ్రేక్ అయిన తర్వాత దాన్ని డిటెక్ట్ చేయడానికి, రెస్పాండ్ చేయడానికి ముఖ్యంగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్. మనం చూస్తాం ఇప్పుడు కోవిడ్-19 ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్కి వెళ్తే కమ్యూనిటీ స్ప్రెడింగ్ ఎక్కువ. ఇట్లా సెకండ్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి ఇలా వెళ్ళేటప్పుడు రెస్పాన్స్ టీమ్స్ ద్వారా రెస్పాండ్ అయ్యి దీన్ని ఎలా అరికట్టాలో ఈ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్విలెన్స్ ప్రోగ్రామ్ మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ కాంపోనెంట్స్ ఏంటి? ఈ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్విలెన్స్ ప్రోగ్రామ్ కాంపోనెంట్స్ ఏంటి? ఫస్ట్, ఇంటిగ్రేషన్ అండ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ సర్విలెన్స్ యాక్టివిటీస్. మనందరికీ తెలుసు సర్విలెన్స్ అనేది టాప్ డౌన్ అప్రోచ్ కాదు, బాటమ్ అప్ అప్రోచ్ అని. సర్విలెన్స్ పైనుంచి జరిగిన కింద నుంచి డిసీజ్ స్ప్రెడ్ ఆపాలి అని చెప్పి సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, వీలైతే చిన్న రీజన్స్లో కూడా సర్విలెన్స్ ఉండాలి. అదేవిధంగా ఐసిటీ మెథడ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయటం, కంపైల్ చేయటం, అనలైజ్ చేయటం, డిసెమినేట్ చేయటం డేటాని. అండ్ దీనిలో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారో డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్, దాంతోపాటు మెడికల్ స్టాఫ్ ఉన్నారో వీళ్ళందరికీ ట్రైనింగ్ అనమాట ఈ డిసీజ్ సర్విలెన్స్ ప్రోగ్రాంలో. అండ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్, ఇప్పుడు చూస్తున్నాం మనం హెల్త్ ల్యాబొరేటరీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్ ఉన్న ల్యాబొరేటరీస్, ప్రైవేట్ ల్యాబొరేటరీస్లో కూడా ఆ స్టాండర్డ్స్ కనిపించట్లేదు. కాబట్టి హెల్త్ ల్యాబొరేటరీస్ని కూడా స్ట్రెంథెన్ చేయడం అనమాట. దాంతోపాటు ఇప్పుడు కోవిడ్-19 ఇలాంటి డిసీజెస్ వచ్చినప్పుడు ట్రాకింగ్, ఈజీగా ట్రాక్ చేయడానికి కూడా ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్విలెన్స్ ప్రోగ్రామ్ని వాడుతున్నారనమాట. సో దీనివల్ల ప్రివెంటివ్ అండ్ రెస్పాన్సివ్ కేర్, సడన్గా ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు రెస్పాండ్ ఎలా అవ్వాలి, ఎందుకంటే ఇది ఎక్స్పెక్టింగ్ ద అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. ఇది మనం ఊహించలేదు కానీ మనం ఎక్స్పెక్ట్ చేసి ఒకసారి రెస్పాన్స్ అనేది ఉండాలన్నమాట. కాబట్టి ఇది ఎక్కువ మందికి స్ప్రెడ్ అవ్వకుండా డేటా కావాలి. ముఖ్యంగా డిసీజ్ స్ప్రెడ్ అయ్యేటప్పుడు ఎక్కడే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, ఏ ప్రాంతాలు ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, ఈ డేటా కోసం ఇది వర్క్ అవుతుంది. అండ్ రీసెంట్గా అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ కూడా స్టార్ట్ అయింది. ఈ డిసీజెస్ని టైమ్లీ ప్రివెంట్ చేయడానికి ఈ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్విలెన్స్ ప్రోగ్రామ్ కింద ఒక ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ కూడా స్టార్ట్ అయింది. దాంతోపాటు 2019లో 26 నవంబర్ 2019 రోజున ద యూనియన్ హెల్త్ సెక్రటరీ సాఫ్ట్ లాంచ్ చేశారనమాట. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ ఇన్ నెంబర్ ఆఫ్ స్టేట్స్. చాలా స్టేట్స్లో ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ అని దాన్ని లాంచ్ చేశారు యూనియన్ హెల్త్ సెక్రటరీ నవంబర్ 2019. సో ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్విలెన్స్ ప్రోగ్రామ్ గురించి, ముఖ్యంగా అది ఇచ్చే నోటిఫికేషన్స్ గురించి, దాని యొక్క యూటిలిటీ గురించి ఒకసారి చూసుకోండి.